బహుశా తన రాజకీయ జీవితంలో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగిన సుజనా చౌదరికి రాజకీయ ఘాటు ఎలా ఉంటుందో అర్థమవుతున్నట్లుగా ఉంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు అతి సన్నిహితుడిగా రాజ్యసభకు నామినేట్ అయిన నేపథ్యం ఉన్న సుజనా చౌదరి గత ఎన్నికల్లో టీడీపీ చిత్తు కాగానే బీజేపీ నేత అయిపోయిన సంగతి వేరేగా చెప్పనక్కర్లేదు. సుజనా చౌదరి అలా పార్టీ ఫిరాయించిన ఆయనపై అనర్హత వేటు వేయాలని తెలుగుదేశం కోరలేదు. అయినా బీజేపీలో చేరిందే చంద్రబాబు కోసం అయినప్పుడు అలా ఎందుకు కోరరు అనేది చిన్న పిల్లాడికి కూడా అర్థమయ్యే విషయమే. మరి ఎందుకో గాని సుజనా చౌదరి ప్రత్యక్ష ఎన్నికల జోలికి వచ్చారు. అలా అయినా ఎంపీగా పోటీ చేయాల్సిందేమో. అనుకూల నియోజకవర్గం ఏది దొరక విజయవాడ వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా బరిలో దిగారు. మరి ఇంతకీ సుజనా చౌదరి పరిస్థితి ఏంటి అంటే ఆయన ఎదురెదుతున్నారనే టాక్ వినిపిస్తోంది. సుజనా చౌదరి ఘాటైన ఓటమి ఎదురు కావచ్చు అనే అంటున్నారు స్థానికులు. ఇది స్థాన బలిమిరీత్యా ముస్లిం మైనారిటీల నియోజకవర్గంగా పేరు. ఏరి కోరి ఈ నియోజకవర్గానికి వచ్చిన సుజన అది కూడా బీజేపీ గుర్తు మీద పోటీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి తెలుగుదేశంలోకి ఫిరాయించిన జలీల్ ఖాన్తో ఎలాగో రాజీ పడ్డారు. అయితే ముస్లింలు మాత్రం ఈ బీజేపీ అభ్యర్థికి ఓటేసే పరిస్థితి లేదు. గత 2 పర్యాయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో ఘన విజయాలనే నమోదు చేసుకుంది. ఇలాంటి నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల రీత్యా వెస్ట్లో చౌదరి చిత్తవడం ఖాయమనే టాక్ వస్తుంది. ఎంతో ఆర్థిక బలం ఉన్నప్పటికీ చౌదరి ఇక్కడ నుంచి గెలిచే పరిస్థితి లేదని, ఒక కార్పొరేటర్ను ఇక్కడ బరిలో నిలిపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తోంది అనే అంచనాలు వెస్ట్ విషయంలో వినిపిస్తూ ఉన్నాయి. ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన నేపథ్యం లేని చౌదరి తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచి భంగపాటుకు గురయ్యే పరిస్థితి కనిపిస్తోంది అని విజయవాడ వెస్ట్ రిపోర్ట్ చెబుతూనే ఉంది.